జంతర్ మంత్రుల్లో ధర్నాలు మీరు పాల్గొనలేదు, బీసీ నేత అయినప్పుడు పాల్గొనలేదు. కనీసం మన హైకోర్టులో కూడా ఇంప్లీట్ పిటిషన్ వేయడానికి కూడా ఈటోలందరూ కనీసం మద్దతు పలకలేదు. 42% రిజర్వేషన్కు బీసీ నేత అయినప్పుడు ఈటోలందరూ సంపూర్ణంగా వ్యతిరేకమని చెప్పేసి అసలు వాళ్ళు అడగడానికి బుద్ధి లేదు. నువ్వెట్లా ప్రస్తావిస్తావు? అట్లా కాదే, అందుకే కదా ఎలుగల పడుతున్నారు. అవగాహన లేని మాటలు కొంతమంది మాట్లాడి చూసినావా నా మీద? ఇవాళ నా ఫోను బ్లాక్ అయింది, ఇవాళ మొత్తం జామ్ అయిపోయింది, మొత్తం గన్ని మెసేజ్లు వచ్చినాయి. దీనికి ఎవరు చెప్పాల్సిన వాళ్ళు? ప్రజాక్షేత్రంలో చెప్తారు ప్రజలు. ప్రజాక్షేత్రం యొక్క మూడు ఇంపార్టెంట్ కదా. నీ మాటకు సపోర్ట్ ఉందా ప్రజలల్లా? నేను ఒకటే అంటున్నా, అరే నువ్వు కదా ఇచ్చింది హామీ, నేను కాదు కదా ఇచ్చింది హామీ. నువ్వు నీ అనుభవంతో, నీకున్న పరిజ్ఞానంతో, నీకున్న సలహాదారులు ఇచ్చిన సమాచారంతో కదా నువ్వు ఇచ్చింది. నేనెట్లా ఇచ్చినా? ఎస్, మా మోడీ గారు దేశం మొత్తం, మీరు ఎప్పుడైనా చరిత్ర 79 సంవత్సరాల చరిత్రలో మోడీ గారి పరిపాలన 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు నడుస్తుంది. 27% బీసీ మంత్రులున్న ఏకైక క్యాబినెట్ ఇవాళ మోడీ గారి క్యాబినెట్. 2014 to 19, 19 to 24, ఇవాళ 24 to ఇవాళ కూడా అంతమంది ఒక చెక్ చేసుకో. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. కాదని దమ్మెలకు అందా రమ్మని చెప్పు, మాట్లాడుతావు. నెంబర్ 2, నెంబర్ 3, ఇవాళ రాష్ట్రపతిని చేసిండ్రు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు, ఎన్డీఏ ఉన్నప్పుడు రాష్ట్రపతి చేసిండ్రు. ఎవరు చేసిండ్రు? ఒక మైనార్టీ, ఒక శాస్త్రవేత్త అబ్దుల్ కలాం. అది మా చరిత్ర. ఒక కోవింద్, ఒక దళిత బిడ్డను రాష్ట్రపతి చేసింది. అది మా చరిత్ర. ఒక ఆదివాసీ అడవి బిడ్డను చేసింది. అది మా చరిత్ర. అంతేకాదు, మొన్న దేశవ్యాప్తంగా బీసీ జనగణన జరగాలని చెప్పి భాజపా కమిషన్ వేసి ఖచ్చితంగా ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో మళ్ళీ బీసీ జనగణన చేసి బీసీల జీవితాల్లో వెలుగు నింపగలిగేటువంటి సత్తా, శక్తి, కమిట్మెంట్ బీజేపీ మాత్రం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇది మా కమిట్మెంట్. మీకు డ్రామా కంపెనీ, మీరు పాలించలేదా? మీరు కొత్తగా వచ్చిందా? మీరు ఈ దేశాల్లో ఏమైనా అధికారులు రాలేదా? రాజీవ్ గాంధీ రాలేదా? రాజీవ్ గాంధీ గారు బీసీల రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడిండు? రిజర్వేషన్ ఇస్తే మొత్తం మెరిట్ చచ్చిపోద్దని చెప్పిండు. మెరిట్ చచ్చిపోయి బీసీలకి ఇస్తే చచ్చిపోలే. ఇవాళ డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో పైసలకు అమ్ముకుంటూ చూసినా గడ్డ చచ్చిపోతుంది. మార్కులు రాకపోయినా పైసలు ఉంటే చాలని చెప్పే గక్కడ చచ్చిపోతుంది. మాట్లాడింది వాళ్ళు. అందుకనే ఇలా దయాలు వేదాలు మాట్లాడాలంటే మస్తు మాట్లాడతాం. మేము అవి మాట్లాడుతున్నాం. ఇప్పుడు తెలంగాణ మాకు 42% రిజర్వేషన్, మాకు తొందరగా ఎన్నికలు, మా వాళ్ళకు జర పాత బిల్లులు పెండింగ్ ఇచ్చేసి బీజేపీ నాయకులు అన్నిచ్చితే ఒకరికి మిమ్మల్ని ఆశ్రయించిన, లేకపోతే బండి సంజయ్ గారిని ఆశ్రయించిన, ఎవరికి టికెట్ వస్తే రాదా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ గుణాలు పడతారు. ఎవరు పడతారు? మేము లేదా ఇక్కడ 25 ఏళ్ళ ఇక్కడ. ఇవాళ కొత్తగా రాలే. నేను 25 సంవత్సరాలుగా ఇక్కడున్నా. 25 సంవత్సరాలు ఇక్కడున్నా. అన్ని వేళల్లో, అన్ని ఎన్నికలలో ఇక్కడ గెలిచింది మేమే. అప్పుడు బీజేపీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. డెఫినెట్గా మా 25 ఏళ్ళుగా మాతో ఉన్న కార్యకర్తలు, నాయకులు అనేక మంది కనపడతలేదా? సముద్రం లేకుంటాం మేము. ఎవరికి ఉండే ఇంత బలగం, ఇంత బలం ఎవరికి ఉన్నది? ఇలా ప్రజలు ఏడుస్తున్నారు. బిడ్డ నువ్వు కొంచెం దూరం అయిపోయి మాకు అన్యాయం అయింది బిడ్డ అని చెప్పి కన్నీళ్ళు పెడుతున్నారు. ఇలా మా బాధ్యత ఇవాళ మళ్ళీ మా బెంగటిలిన మా హుజరాబాద్ ప్రజానీకానికి రేపు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, రేపు ఎంపీపీలుగా, జడ్పీలుగా గెలిపించుకుంటారు వాళ్ళు. తప్పకుండా వాళ్ళ కాళ్ళకు మొలిగితే పనితో పీకే సర్వీసులో చూసినా తప్పకుండా చేస్తాం. అది 100% ఇస్తాం. ఎందుకు మేము ఇవ్వకపోతే ఎవరిస్తారా? పార్టీ మేము ఇవ్వకపోతే ఎవరిస్తారా? మేమే ఇస్తాం పార్టీ. నేను బీసీ ఇక్కడ నేను లీడర్నే. ఇక్కడ నేను లీడర్ను 25 ఏళ్ళ నుంచే లీడర్నే. ఇక్కడ నేను 25 ఏళ్ళ నుంచే లీడర్ను, గుర్తుపెట్టుకో.